ఈరోజు ఈ వీడియోలో లీప్ యాప్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ అలాగే స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత లీప్ యాప్లో ఏ విధంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలో మనం చూద్దాం. దీనికి గాను ముందుగా మనం లీప్ యాప్ ఓపెన్ చేసి డిపార్ట్మెంట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగటం జరుగుతుంది. దానికి గాను మీరు ఆల్రెడీ అటెండెన్స్కి ఇస్తున్నటువంటి మీ ట్రెజరీ ఐడి అలాగే దానికి ఉన్న పాస్వర్డ్ మీరు ఇచ్చి లాగిన్ అయినట్టయితే లాగిన్ అయిన తర్వాత మనకి గవర్నెన్స్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గవర్నెన్స్లో కనబడే సిఎస్సి పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనకు కనిపిస్తుంది. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మళ్ళీ టిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే టిస్ ప్రివ్యూ అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరీ కనిపిస్తాయి. మనకి ఇక్కడ ప్రిఫరెన్షియల్ కేటగిరీ బటన్పై క్లిక్ చేసినట్టయితే మనకి మీ డీటెయిల్స్ కనిపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ఎంప్లాయ్ ఇక్కడ చూపించే ఎంప్లాయ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్ కనుక ఆయనకు ఉండే డిజబిలిటీ లోకోమోటార్ డిజబిలిటీ చూపించడం జరిగింది. ఇది ఆల్రెడీ మీరు ఇచ్చిన టిస్లో ఇచ్చిన డేటా ఆధారంగా ఇక్కడ పాపప్ అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉందా అంటే నన్ను మనం ఎందుకంటే టిస్లో ఇవ్వలేదు కనుక ఇన్ఫర్మేషన్ ఇక్కడ నన్ను చూపిస్తుంది. ఎవరైతే ఇస్తారో వారికి ఇక్కడ కనిపిస్తుంది, వాళ్ళ యొక్క ప్రిఫరెన్షియల్ కేటగిరీ కనిపిస్తుంది. అంటే ఉదాహరణకి అన్మ్యారీడ్ ఉమెన్ కానీ విడో కానీ లేకపోతే డైవర్సిడ్ కానీ ఇలా ఎవరైనా సరే ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ లేదా ఈ కేటగిరీస్ ఏమైనా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉన్నట్టయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అయితే హాస్పిటల్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఏదైతే మనకి బోర్డు ఇవ్వబోతుందో దాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక తర్వాత మీరు ఏ రోజు అయితే సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ డేట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూడ్ ఎస్ ఆర్ నో చూసినట్టయితే ఎస్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. అప్లోడ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి సర్టిఫికేట్ మెడికల్ క్యాంప్ సర్టిఫికేట్ మనకి మనం స్కాన్ చేసి పెట్టుకున్న సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ సబ్మిషన్ మీ లీప్ యాప్లో సబ్మిషన్ పూర్తవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.